Hello everyone, how are you all? So welcome to my channel Natural Biology. This is Shankar sir. In my previous class, I have introduced the topic that is evolution, and we are in the lesson Heredity and Evolution. AP and TS 10th class biology lesson number 8 Heredity and Evolution. ఆల్రెడీ హెరిడిటీ అనేది కంప్లీట్ చేశాము అవునా. ఇది నెక్స్ట్ టాపిక్, అందులోనే సబ్ టాపిక్ ఎవల్యూషన్ అన్నమాట. మరి ఎవల్యూషన్ అంటే ఏంది అవునా? ఎవల్యూషన్ అంటే ఏంది? చేంజెస్ రావడం అవునా, గ్రాడ్యువల్ గా స్లోగా స్టెప్ బై స్టెప్ ఏజ్ పెరిగే కొద్దీ చేంజెస్ రావడం. ఓకే, సో ద ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ చేంజెస్ త్రూ ద ఏజ్ ఓకే ఈజ్ నోన్ యాజ్ ఎవల్యూషన్. పరిణామ క్రమం, జీవ పరిణామ క్రమం అంటారు. ఓకేనా, ఆర్గానిక్ ఎవల్యూషన్. సో ఎవల్యూషన్ అంటే ఏంది, ఎవల్యూషన్ ఎలా జరిగింది, అంటే ఎవల్యూషన్ రావడానికి రీజన్స్ ఏంది అనేది లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాము. సో ఒక్కసారి దానికి సంబంధించిన లింక్ ఈ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ క్లాస్ కూడా వినండి. అది వింటే ఇది బాగా అర్థమవుతుంది. ఓకే రైట్. అండ్ టుడేస్ ద కంటిన్యూషన్ క్లాస్ ఆఫ్ ది టాపిక్ ఎవల్యూషన్. ఓకే రైట్. సో ఇక్కడ మనము థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్ గురించి నేర్చుకుందాం. ఓకే, క్వశ్చన్ రావచ్చు బోర్డ్ ఎగ్జామ్ లో, ఎక్స్ప్లెయిన్ ద థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్ అని ఒక 2-3 థియరీస్ ఉన్నాయి, వాటి గురించి నేర్చుకుందాం. రైట్, ఫస్ట్ కమ్ టు లామార్కిజం, థియరీ ఆఫ్ ఎవల్యూషన్, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ థియరీ. ఓకే, అండ్ హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు ప్రపోజ్ ద థియరీ. జీన్ బాప్టిస్ట్ లామార్క్, జేబి లామార్క్. సింపుల్ గా లామార్క్ ఇస్తాడు, జేబి లామార్క్ ఇస్తాడు, జీన్ బాప్టిస్ట్ లామార్క్ ఇస్తాడు, బిట్స్ లో రావచ్చు. హూ ప్రపోజ్డ్ ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఫర్ ద ఫస్ట్ టైం? ఓకే, జేబి లామార్క్. ఓకే, అంటే ఇంతకు ముందు పీపుల్ ఏమనుకునేవారంటే, ఇన్ ద ఓల్డెన్ డేస్ పీపుల్ బిలీవ్డ్ దట్ ఓకే దేర్ ఇస్ నో చేంజెస్, అసలు చేంజెస్ అనేటివి లేవు, దేర్ ఇస్ నో ఆర్గానిజం అండర్గో ఎనీ చేంజెస్, అసలు మనలో చేంజెస్ రావు అనుకునేవారు. ఓకే, బట్ ఈయన కొన్ని రకాల అబ్జర్వేషన్ చేసి, లేదు మనలో చేంజెస్ వస్తున్నాయి అవునా, ఏజ్ పెరిగే కొద్దీ, టైం పెరిగే కొద్దీ, సంవత్సరాలు పెరిగే కొద్దీ రకరకాల చేంజెస్ వస్తున్నాయి ఆర్గానిజమ్స్ లో అని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకే రైట్. So that is why he is the first person to propose the theory of evolution. Theory of evolution. ఈయన ఏం చేశాడు అంటే, ఈయన ఏం అనుకున్నాడు, హిస్ థాట్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ద హిస్టరీ అవునా, జిరాఫ్ అండ్ డియర్. ఈ జిరాఫీ మరియు డియర్, జింక అవునా, జిరాఫీకి జింకలు ఒకానొక టైంలో, వన్స్ అపాన్ ద టైమ్ ఇన్ ద హిస్టరీ, ద సైజ్ ఆఫ్ ద జిరాఫ్ అండ్ సైజ్ ఆఫ్ ద డియర్ వాజ్ సేమ్. రెండు సేమ్ సైజ్ లో ఉండేటివి అవునా. కాలానుగుణంగా ఫుడ్ సోర్సెస్, గ్రాస్ అనేది గ్రౌండ్ లెవెల్ లో తక్కువ అవడం వల్ల ఈ జిరాఫ్ ఏం చేసిందట, ఇట్ స్టార్టెడ్ ద ఈటింగ్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ. దగ్గరలో ఉన్న చిన్న చిన్న కొమ్మల్ని తినడం స్టార్ట్ చేసిందట. సో ఇలా తినడం వల్ల దీని యొక్క నెక్ అనేది లాంగ్ అయిందట. నెక్ అండ్ 4 limbs, ముందు కాళ్ళు అనేటివి లాంగ్ అయ్యాయట అవునా. ఏమంటుండినా, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ద హిస్టరీ ద సైజ్ ఆఫ్ ద జిరాఫ్ అండ్ సైజ్ ఆఫ్ ద డియర్ వాజ్ సేమ్, బట్ డ్యూ టు lack of food and the decrease in the food sources on the ground level, giraffe started eating the nearby branches of the tree. So because of the continuous stretching of neck, అవునా, నెక్ అనేది కంటిన్యూస్ గా స్ట్రెచ్ చేయడం వల్ల లాంగ్ అయింది అట. కొందరు అంటారు, అవునా సార్, నిజమా సార్, ఇలా జరిగిందా సార్ అంట. ఈయన అనుకున్నాడు, ఊహించాడు అంతే అవునా. దట్ అది రాంగా రైట్ అనేది తర్వాత నేర్చుకుందాం. ఓకే, సో దట్ ఈస్ హిస్ వాట్ వ్యూ అనమాట, ఆయన అబ్జర్వ్ చేసింది. అయితే సో దిస్ క్యారెక్టర్ విచ్ డెవలప్డ్ డ్యూరింగ్ ద లైఫ్ టైం, ఇంతకు ముందేమో చిన్న సైజ్ లో ఉండే, ఈ నెక్ లాంగ్ చేయడం అంటే తినడం వల్ల నెక్ అనేది లాంగ్ అయింది, 4 limbs అనేవి లాంగ్ అయినాయి. సో ఇలా డెవలప్ అయిన క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వీటిని అక్వైర్డ్ క్యారెక్టర్స్ అంటారు. ఓకే, సో వాట్ క్యారెక్టర్స్ విచ్ డెవలప్ డ్యూరింగ్ ద లైఫ్ టైం, ఓకే ది క్యారెక్టర్స్ విచ్ డెవలప్ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఆర్ కాల్డ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్. ఓకే, ఇంకో విషయం ఏం చెప్పాడంటే, దీస్ అక్వైర్డ్ క్యారెక్టర్స్ మన లైఫ్ లో మనం ఏవైతే గెయిన్ చేశామో దీస్ విల్ పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్ అవునా. ఇవి కూడా నెక్స్ట్ జనరేషన్ కి పాస్ అవుతాయి. దే మే బి ఇన్హెరిట్ ఫ్రమ్ ద పేరెంట్ టు దేర్ నెక్స్ట్ జనరేషన్ అని చెప్పాడు. అండ్ హీ ప్రపోజ్ ద థియరీ ఆల్సో, దట్ వన్ ఇస్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్. ఓకే, ద థియరీ విచ్ ఇస్ ప్రపోజ్డ్ బై లామార్క్ ఈస్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్ అవునా. ఇది ఈ 4 పాయింట్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఈయన గురించి అవునా. రైట్, దెన్ మరి ఈ చేంజెస్ ఎలా పాస్ అవుతాయి, హౌ ద చేంజెస్ విల్ పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్ అనేది ఈయన చెప్పలేడు అవునా, జస్ట్ ఊహించాడు అంటే థాట్స్. ఓకే, హీ థాట్ దట్. రైట్, కమ్ టు
the first major break, okay na, for the Lamarckism come from the scientist Augustus Weismann, okay. సో ఈ అగస్టస్ వీస్మన్ అనే సైంటిస్ట్ ఈ లామార్కిజం ని ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చేశాడు అనమాట. ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి, అవునా నిజం మన లైఫ్ టైమ్ లో వచ్చిన క్యారెక్టర్ నెక్స్ట్ జనరేషన్ కి వెళ్తాయా అని ఒక క్యారెక్టర్ ని ఈయన ఇన్కల్కేట్ చేశాడు ఒక ఆర్గానిజం లో, ఓకే రైట్. సో ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ర్యాట్, దేనిపైన ఎక్స్పెరిమెంట్ చేశాడు ఈయన? ర్యాట్ పైన. 2 ర్యాట్ తీసుకున్నాడు, ఒకటి ఫీమేల్ ర్యాట్ అనుకుందాం, ఒకటి మేల్ ర్యాట్ అనుకుందాం, ఓకే. ఇవి రెండింటిని మేటింగ్ చేయించాడు, అవునా. మేటింగ్ చేయించిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. సో దిస్ ఈస్ ద యంగ్ వన్, ఓకే, యంగ్ వన్ ఆఫ్ దట్ ర్యాట్, యంగ్ ర్యాట్. అయితే ఈయన ఏం చేశాడు అంటే వీటికి మేటింగ్ చేయించే ముందు, మీన్స్ ఇంటర్కోర్స్, సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిపే ముందు ఏం చేశాడు? హీ వాస్ కట్ ద టైల్ ఆఫ్ దిస్ ర్యాట్. ఈ రెండింటి యొక్క టైల్ ని కట్ చేసేసాడు ఇక్కడ నుంచి, ఓకే. రెండింటి యొక్క టైల్ ని కత్తిరించాడు. దిస్ ఇస్ కాల్డ్ డీకార్డలైజేషన్. ఏమంటారు దీన్ని? కాడల్ రీజన్ అంటే టైల్ రీజన్, డి అంటే రిమూవ్ చేయడం. సో డీకార్డలైజేషన్ ఆఫ్ ర్యాట్స్, డీకార్డలైజేషన్ ఆఫ్ టైల్ ని కట్ చేశాడు. దెన్ నెక్స్ట్ జనరేషన్ ని అబ్జర్వ్ చేశాడు. నెక్స్ట్ జనరేషన్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అంటే ఇలా వచ్చింది అనమాట. దిస్ యంగ్ వన్ ఈస్ హ్యావింగ్ టైల్, అవునా, అర్థమైందా? 2 పేరెంట్ ర్యాట్ ని తీసుకొని టైల్ ని కత్తిరించాడు. నెక్స్ట్ జనరేషన్ ని అబ్జర్వ్ చేశాడు, వాటికి రీప్రొడ్యూస్ చేయించి నెక్స్ట్ జనరేషన్ అబ్జర్వ్ చేశాడు. బట్ నెక్స్ట్ జనరేషన్ లో ర్యాట్స్ ఎలా ఉంది? యంగ్ ర్యాట్స్ ఆర్ హ్యావింగ్ టైల్. సరే, ఒక్కసారికి రాలేదు, ఇంకోసారి చేశాడు. అంటే ఇక్కడ వచ్చిన యంగ్ వన్స్ ఉంటాయిగా, చాలా ఎలుక పిల్లలు ఉంటాయి, ఒక 10-20 ఎలుక పిల్లలు ఉంటాయి, వాటిని కూడా మేల్ ఫీమేల్ ని రీప్రొడ్యూస్ చేయించాడు. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ వచ్చింది, అవునా. చేసే ముందు వీటి టైల్స్ కూడా కట్ చేశాడు ఇప్పుడు, ఓకే. హియర్ ఆల్సో హీ వాస్ కట్ ద టైల్. దేర్ అబ్జర్వ్ ద నెక్స్ట్ జనరేషన్. మళ్ళీ యంగ్ వన్స్ కి టైల్ ఉంది. మళ్ళీ అక్కడ వచ్చిన యంగ్ వన్స్ ని మళ్ళీ పెద్దగైన తర్వాత వెయిట్ చేసి మళ్ళీ టైల్ కత్తిరించి మళ్ళీ వాటిని రీప్రొడ్యూస్ చేయించాడు. నెక్స్ట్ జనరేషన్ అబ్జర్వ్ చేశాడు. యంగ్ వన్ లో మళ్ళీ టైల్ ఉంది. లైక్ వైజ్ హీ అబ్జర్వ్ నియర్లీ 22 జనరేషన్స్. ఎన్ని జనరేషన్స్ అబ్జర్వ్ చేశాడు? 22 జనరేషన్స్. ఆఫ్టర్ 22 జనరేషన్స్ ఆల్సో యంగ్ వన్ ఈస్ హ్యావింగ్ టైల్. ఇఫ్ లామార్కిజం ఇస్ కరెక్ట్, ఈయన ఒక క్యారెక్టర్ ని ఇంకల్కేట్ చేశాడు, అక్కడ టైల్ ని కట్ చేశాడు. పోనీ ఒక జనరేషన్, 2 జనరేషన్స్, 3 జనరేషన్స్, 22 జనరేషన్స్ ఆల్సో ద యంగ్ వన్ హ్యావింగ్ టైల్. అంటే మన లైఫ్ టైమ్ లో వచ్చే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ జనరేషన్ కి పాస్ కావు. లామార్కిజం అనేది రాంగ్ అని ఎవరు ప్రూవ్ చేశారంటే అగస్ట్ వీస్మన్, ఓకే, బై ర్యాట్ ఎక్స్పెరిమెంట్, అవునా. ఇది కూడా ఇంపార్టెంట్, అవునా. ఈయన ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే అగస్టస్ వీస్మన్ బాడీలో 2 రకాల ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఒకటి సొమాటోప్లాజం, ఇంకోటి జర్మ్ ప్లాజం. ఏంటది? జర్మ్ ప్లాజం. సొమాటోప్లాజం is like normal cytoplasm. Germplasm like that is present, the fluid present in the reproductive organs అనుకున్నాడు. సో ఈ సొమాటోప్లాజం లో జరిగే చేంజెస్ అంటే ఇది సొమాటిక్ రీజియన్ కదా, నార్మల్ బాడీ పార్ట్స్ సొమాటిక్ రీజియన్. ఇటువంటి ఇందులో ఏం చేంజ్ జరిగినా నెక్స్ట్ జనరేషన్ కి వెళ్ళదు. బట్ జర్మ్ ప్లాజం అంటే రిప్రొడక్టివ్ గ్యామెట్స్ యొక్క సైటోప్లాజం లో, గ్యామెట్స్ లో ఉండే జర్మ్ ప్లాజం లో ఏమైనా చేంజెస్ జరిగితే అవి నెక్స్ట్ జనరేషన్ కి వెళ్తాయని నేను చెప్పాడు అనమాట, ఓకే రైట్. సో ఈయన ప్రపోజ్ చేసిన థియరీ ఏంటంటే, సో జర్మ్ ప్లాజం కాబట్టి జర్మ్ ప్లాజం థియరీ, సో జర్మ్ ప్లాజం థియరీ ప్రపోజ్డ్ బై అగస్ట్ వీస్మన్, ఓకే రైట్. క్వశ్చన్ బోర్డ్ ఎగ్జామ్ లో ఇలా కూడా రావచ్చు. ఇఫ్ లామార్కిజం ఈస్ కరెక్ట్, ఒకవేళ ఇది కరెక్ట్ అయి ఉంటే హౌ ద వరల్డ్ వుడ్ బి, ఈ ప్రపంచం ఎలా ఉండేది అంటే మీరు ఇదే రాయొద్దండి టైల్ ఎక్స్పెరిమెంట్ ని, జనరల్ గా వచ్చే క్వశ్చన్స్ రాయాలి. లైక్ ఇఫ్ ద లామార్కిజం ఇస్ కరెక్ట్, అవునా, వి విల్ బి ఇంక్రీజ్ ఇన్ హైట్, అవునా. మనం ఎలా ఉండేవాళ్ళం అంటే, అవునా, ఈ హైట్ అనేది కూడా క్యారెక్టర్ కదా. ఒక 2 ఎక్కువగా హైట్ అనేది బాగా విపరీతంగా పెరిగిపోయి ఉండేది. హైట్ ఉన్న పర్సన్స్ హైటే అయిపోయేవాళ్ళు, పొట్టిగా ఉన్న పర్సన్స్ పొట్టిగా అయిపోయేవారు. ఇఫ్ ఐ లర్న్ సంథింగ్ టైపింగ్, ఇలా టకా 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 టైపింగ్ నేర్చుకున్నాను అనుకో, మా వాడికి అంటే నా నెక్స్ట్ జనరేషన్ కి, మా కొడుక్కి నేర్చుకున్నానే వచ్చేస్తుంది, అవునా కదా. వాడికి ఏం నేర్చుకున్నాను. ఇఫ్ ఐఎమ్ మ్యూజిషియన్, అవునా, మ్యూజిక్ వస్తుంది నాకు, మంచి పాటలు పాడతాను,
వాడికి కూడా సంగీతం నేర్చుకోకుండానే పాటలు పాడిస్తాడు అవునా కదా. సో దట్ ఈస్ వై ఇటువంటి చేంజెస్ రావాలి, అవునా, ఇటువంటి చేంజెస్ రాయాలి. ఓకే, ఇంకా ఊహించుకోవాలి మనం ఏమైతే నేర్చుకుంటామో అవి నెక్స్ట్ జనరేషన్ కి వెళ్తాయి అనమాట. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, బట్ అది రాంగ్, అవునా. జిరాఫీ గాని డీర్ గాని చిన్న ఉండేటి కావు, బై బర్త్ ఓన్లీ దే హ్యావ్ దట్ క్యారెక్టర్. వాటి యొక్క జీన్స్, వాటి యొక్క పేరెంట్స్ యొక్క జీన్స్ బట్టి వాటికి ఒక ఆకారం వచ్చింది, అంతేగాని ఇవి రెండు ఒకే సైజ్ లో ఉండేటివి ఇదేమో తినడం వల్ల పెద్దగా అయింది అనేది రాంగ్ అని ఈయన ప్రూవ్ చేశాడు, అగస్టస్ వీస్మన్. ఓకే రైట్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది రాంగ్ కావచ్చు, బట్ ఆయన ఆలోచన విధానం అనేది రైట్. ఓకే, ఎవల్యూషన్ జరిగింది అని చెప్పబోయాడు, ఈయన కనుక్కోలేడేమో, బట్ ద ఫర్దర్ అప్కమింగ్ సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్. వచ్చే సైంటిస్టులు అవును నిజంగా ఎవల్యూషన్ జరిగింది అని ప్రూవ్ చేశారు. ఓకే రైట్, మరి ఈ ఎవల్యూషన్ లో కూడా ఎలా పాస్ అవుతాయి క్యారెక్టర్స్, అవునా. మరి ఎవల్యూషన్ అంటే ఏంది అనేది ఈయన కూడా చెప్పలేదు. నెక్స్ట్ కమ్ టు ద నెక్స్ట్ వన్ మోర్ సైంటిస్ట్, డార్వినిజం. చార్లెస్ రాబర్ట్ డార్విన్. ఓకే, Charles Robert Darwin is a British scientist, England. He is from England. Okay, England scientist. చార్లెస్ రాబర్ట్ డార్విన్, ఈయనని ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ కూడా అంటారు. ఇక్కడే మనకు అర్థమైపోతుంది ఎవల్యూషన్ గురించి ఈయన బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. హీ డింట్ ఎగ్జాక్ట్లీ టెల్ వాట్ ఈజ్ ఎవల్యూషన్, బట్ ఎవల్యూషన్ ఎలా జరుగుతుంది అనేది చెప్పాడు అనమాట. అంటే ఎవల్యూషన్ కి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఇదే అని చెప్పలేకపోయినా ఎవల్యూషన్ ఎలా జరుగుతుంది అనేది చెప్పాడు. ఓకే, నీట్ గా పాయింట్ వైజ్ ఇచ్చాడు. వి విల్ లర్న్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఇన్ ద నట్షెల్. అంటే బ్రీఫ్లీ డార్విన్స్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని 8 మార్క్స్ లో క్వశ్చన్ రావచ్చు, 4 మార్క్స్ లో కూడా రావచ్చు. నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం. రైట్, చార్లెస్ రాబర్ట్ డార్విన్, ఇంగ్లాండ్ సైంటిస్ట్, ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్. హీ voyaged ఫర్ 5 years when he was 22 years old. ఎప్పుడైతే ఈయనకి 22 సంవత్సరాలు ఉండేనో అప్పుడు ఈయన ఒక జర్నీ స్టార్ట్ చేశాడు. హీ voyage అంటే ఒక యాత్ర లాంటిది అనమాట, నీటి పైన గాని ఉపరితలంలో ఆకాశంలో గాని చేసే ఒక యాత్ర. ఓకే, ఈయన వాటర్ పైన చేశాడు. దేని ద్వారా చేశాడు అంటే హిజ్ ఓన్ షిప్, వరల్డ్ సర్వే షిప్, దట్ ఈస్ HMS బీగిల్. HMS బీగిల్ అనే షిప్ లో ఈయన అక్కడ ఏరియాలో ప్రయాణించాడు అనమాట వాటర్ పైన. ఎక్కడ అంటే గ్యాలపాగస్ ఐలాండ్స్. ఓకే, గ్యాలపాగస్ ఐలాండ్స్ ఎక్కడ అంటే మేబీ అమెరికాకి బ్రిటిష్ కి మధ్యలో అక్కడక్కడ చిన్న దీవుల సముదాయం ఉంటుంది, ఐలాండ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ నియర్లీ 120 స్మాల్ ఐలాండ్స్. అవునా, గ్యాలపాగస్ ఐలాండ్స్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ స్మాల్ 120 ఐలాండ్స్. ఇక్కడ ఈయన సంచరించాడు అనమాట, అవునా, షిప్ లో. HMS బీగిల్, హిజ్ అతని యొక్క, హెచ్ స్టాండ్ ఫర్ హిజ్ ఆర్ హర్, అవునా, మెజెస్ట్రీ, అవునా, రాయల్, అండ్ షిప్ HMS బీగిల్. హిజ్ ఆర్ ఓన్, హిజ్ ఆర్ హర్ మెజెస్టీ షిప్ HMS బీగిల్. ఓకే, దెన్ ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత హీ అబ్జర్వ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫనా. అక్కడ ఉండే రకరకాల ప్లాంట్స్, రకరకాల జంతువులని బాగా అబ్జర్వ్ చేశాడు. మోస్ట్ అబ్జర్వేషన్, ఎ కీన్ అబ్జర్వేషన్ ఆన్ స్పెషల్ బర్డ్స్ దట్ ఆర్ ఫించ్ బర్డ్స్. ఓకేనా, ఈయన ప్రత్యేకంగా ఫించ్ బర్డ్స్ ని బాగా అబ్జర్వ్ చేశాడు. రిలేటెడ్ టు ద సేమ్ స్పీసీస్, ఒకే జాతికి చెందిన బర్డ్స్ లో చాలా వేరియేషన్స్ గమనించాడు అనమాట. ఫించ్ బర్డ్స్, అవునా, వీటిని డార్విన్ అబ్జర్వ్ చేశాడు కాబట్టి వీటిని డార్విన్ ఫించెస్ కూడా అంటారు. ఫించ్ బర్డ్స్ ఆర్ ఎ స్మాల్ బర్డ్స్. మనకు ఇండియన్ రోలర్ తెలుసు కదా, మన తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట. ఈ పాలపిట్ట సైజ్ లో ఉండే బర్డ్స్ అన్నమాట ఇవి ఫించ్ బర్డ్స్. స్పెషల్లీ దే షోస్ దేర్ వేరియేషన్స్ ఇన్ దేర్ బీక్ సైజ్. వీటి యొక్క బీక్ సైజ్ లో, షేప్ లో చాలా తేడాలు చూపిస్తున్నాయి అన్నమాట. దే ఆల్ ద బర్డ్స్ బిలాంగ్ టు సేమ్ స్పీసీస్ బట్ బేస్డ్ ఆన్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్. అవి తినే ఫుడ్ ని బట్టి వాటి యొక్క బీక్ లో వేరియేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బర్డ్ విచ్ ఈస్ ఈటింగ్ ఫ్రూట్ హ్యావింగ్ స్టబ్బీ బీక్ ఇలా ఉంది. ఓకే, స్టబ్బీ బీక్, అంత స్ట్రాంగ్ గా లేదు, స్టబ్బీ. ఓకే, వీక్ అండ్ స్టబ్బీ బీక్. బట్ ద బర్డ్ విచ్ ఈస్ ఈటింగ్ సీడ్ ని తినే బర్డ్స్ లో బీక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది, స్ట్రాంగ్ అండ్ వెరీ షార్ట్. అదే ఇన్సెక్ట్ ఈటింగ్ బీక్, ఓకే, వెరీ లాంగ్. ఈ విధంగా లాంగ్ బీక్ ఉంది అనమాట. ఓకే, లైక్ వై దే ఆర్ షోయింగ్ వేరియేషన్స్ బేస్డ్ ఆన్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్. అవునా, ఆ వేరియేషన్స్ వచ్చాయి, వాటిని బాగా అబ్జర్వ్ చేశాడు. అండ్ ఆల్సో హీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆన్ ద డిఫరెంట్ బుక్స్. రకరకాల పుస్తకాలు చదివాడు. అందులో ఈయనకు బాగా ఈయన చేసే పరిశోధనలకు దగ్గరగా ఉన్న బుక్స్ ఏవి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ. వాట్ ఈస్ దిస్? ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ రిటన్ బై చార్లెస్ లెల్.
చార్లెస్ లెల్ అనే సైంటిస్ట్ ఈ బుక్ రాశాడు, ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ. ఈ బుక్ లో ఈయన ఏం చెప్పాడు అంటే ద చేంజెస్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ అక్కర్స్ ఇన్ ఏ యూనిఫామ్ రేట్. మెల్లమెల్లగా చేంజెస్ జరుగుతాయి, స్టెప్ బై స్టెప్ చేంజెస్ జరుగుతాయి అని చెప్పాడు. ఎవరు? చార్లెస్ రాబర్ట్ డార్విన్. జియాలజికల్ చేంజెస్ అక్కర్స్ ఇన్ ఏ యూనిఫామ్ రేట్. బట్ మన సైంటిస్ట్ చార్లెస్ డార్విన్ దాన్ని అగ్రీ చేయలేదు. హీ డిడ్ నాట్ అగ్రీ దట్ కాన్సెప్ట్ ఆఫ్ చార్లెస్ లిల్. ఈయన ఏం చెప్పాడు అంటే చేంజెస్ అకర్స్ డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ స్మాల్ స్మాల్ చేంజెస్. చిన్న చిన్న చేంజెస్ అనేటివి మన బాడీలో ఉండిపోతాయి. అంటే మనకు అవసరమైంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ మన క్యారెక్టర్ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ రాయడం, ఈ రాయడంలో ఉండే కళ నాలో ఉండిపోయింది అనుకో, అవునా? లేదా ఇంకా ఏదో సంథింగ్ డిఫరెంట్ చేంజెస్, అవసరమైన చేంజెస్, అవునా? అవసరమైన చేంజెస్ మనలో ఉంటే అవి నెక్స్ట్ జనరేషన్ కి వెళ్తాయి. అలా అక్యుములేషన్ ఆఫ్ అలాంటి చిన్న చిన్న చేంజెస్, మనకి యూస్ఫుల్ చేంజెస్ అనేవి బాడీ లోపల ఉండడం వల్ల ఒక కొత్త చేంజ్ వస్తుంది, ఒక పెద్ద చేంజ్ వస్తుంది అని చెప్పాడు. అంతేగాని చేంజెస్ అనేది స్టెప్ బై స్టెప్ రావు. చేంజెస్ అకర్స్ డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ స్మాల్ స్మాల్ చేంజెస్. రైట్. అండ్ వన్ మోర్ బుక్, ఓకే, దట్ ఈస్ ఎన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్. ఈ బుక్ నేమ్ అండి ఎన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్, రిటన్ బై సర్ రాబర్ట్ మాల్థస్. ఎందులో రాశాడు అంటే మాల్థస్. ఇందులో పర్టికులర్లీ మాల్థస్ థియరీ, ఈ బుక్ లో ఒక కాన్సెప్ట్ ఉంది, దాట్ వన్ ఇస్ ద మాల్థస్ థియరీ. ఈ మాల్థస్ థియరీలో ఈయన మాల్థస్ సైంటిస్ట్ ఏం చెప్పాడు అంటే పాపులేషన్ గ్రోత్ అండ్ ఫుడ్ సోర్సెస్. అసలు పాపులేషన్ ఎలా పెరుగుతుంది, ఫుడ్ ఎలా పెరుగుతుంది. పాపులేషన్ గ్రోస్ ఇన్ జియోమెట్రికల్ ప్రోగ్రెషన్ 1 2 4 8 16 ఇలా డబుల్ ట్రిపుల్ అవుతుంది మెల్లమెల్లగా ఫాస్ట్ గా. మీన్స్ పాపులేషన్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ, ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది. బట్ ఫుడ్ సోర్సెస్ ఆర్ ఇంక్రీజింగ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ 1 2 3 4 మెల్లగా పెరుగుతున్నాయట. అవునా? పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది, ఫుడ్ సోర్సెస్ అనేటివి చాలా తక్కువ వస్తున్నాయి, మెల్లగా వస్తున్నాయి. అంటే ఇక్కడ ఈయన చెప్పదలుచుకుంది ఏంటంటే ఫుడ్ సోర్సెస్ ఆర్ నాట్ సఫిషియంట్ ఫర్ ద పాపులేషన్. పెరిగే జనాభాకి ఫుడ్ అనేది సప్లై జరగట్లేదు, సరిపోవట్లేదు. దట్ ఈస్ వై ఇట్ లీడ్ టు ఫైట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఒక హోటల్కి వెళ్ళినాం అనుకుందాం, లేదు ఎక్కడో పెళ్లికి వెళ్ళినాం, పెళ్లికి అటెండ్ అయినాం, అలా అన్ని భోజనాలు పెట్టాడు, అందులో మంచిగా మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై ఉంది. ఇక లాస్ట్ లో ఒక 100 మంది లైన్ లో నిల్చున్నారు అనుకుందాం, అవునా? ఒక 4-5 చికెన్ పీసులు ఉన్నాయి, లేదా ఒక 10 చికెన్ పీసులు ఉన్నాయి, లేదా ఒక 10 లెగ్ పీసులు ఉన్నాయి. ఇక అయిపోతుందని తెలిసింది అనుకో వెనకాలి, ఇంకేముంటది, వెనుకున్న వాళ్ళంతా ముందుకు వచ్చి నాకు అని ఎగబడి కొట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది. అంటే వెన్ ద ఫుడ్ సోర్సెస్ ఆర్ లిమిటెడ్, పాపులేషన్ ఇస్ మోర్, దెర్ విల్ బి ఫైట్. ఈ ఫైట్ జరగడం వల్ల కొందరు చనిపోవచ్చు కూడా, అవునా? ఇప్పట్లో కాదు, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో, అవునా? ఎప్పుడంటే నాకు తెలిసి జల్సా టైంలో, అవునా? నేను కూడా వెళ్ళాను. ఫస్ట్ డే ఫస్ట్ షో జల్సా, అవునా? ఇక్కడ నిజామాబాద్ లో, అది లలిత మహల్ థియేటర్, లలిత మహల్ లో నిజామాబాద్ లో వెళ్ళాను. అంటే ఇక కాదు, బిఫోర్ ద బిఫోర్ 1 అవర్ ఓన్లీ. కొందరైతే మార్నింగ్ 5 గంటలకు వచ్చి గేట్ ముందు నిల్చున్నారు. ఎందుకోసం? టికెట్ల కోసం. అప్పట్లో ఆన్లైన్ బుకింగ్ లేవండి. టికెట్ల ముందు అంటే జస్ట్ థియేటర్ గేట్ వైపు వెండే ఒక్కసారి వాడు ఇప్పుడు 10:30కి గేట్ ఇట్లా ఓపెన్ చేసేది అనమాట. షో ఏమో 11కి 11:30కి, ఈయన 10:30కి గేట్ ఓపెన్ చేసేది. ఇక చూడండి రష్ మామూలు కాదు. ఒకటేసారి గేట్ ఎత్తేస్తే నీళ్ళు ఎట్లొస్తాయో, వరద, ఆ వరదగా ఊహించలేము. కొందరు కింద పడిపోయారు, కొందరు తొక్కిసలాట, ఆ తొక్కిసలాటలో ఒకరిద్దరు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అవునా? అంత డేంజర్ సిచ్యువేషన్ అన్నమాట. అవునా? చాలా నిజామాబాద్ లో ఒక 2 సంఘటన వేరే వేరే థియేటర్స్ లో మనం వినే ఉంటాం, న్యూస్ పేపర్స్ లో. తొక్కిసలాటలో అభిమాని స్పాట్ లో డెడ్ అయ్యాడని కదా. ఎందుకు? ఫైట్, నాకు కావాలంటే నాకు కావాలి. సో ఇఫ్ ద ఫుడ్ సోర్సెస్ ఆర్ లెస్, పాపులేషన్ ఇస్ మోర్, దేర్ విల్ బి ఫైట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. అండ్ ఎవరు బతుకుతారు అంటే ఎవరికి అందుతుంది? హూ ఆర్ స్ట్రాంగర్ వన్ విల్ గెట్ ద ఫుడ్, వీకర్ వన్స్ విల్ నాట్ గెట్. సో దట్ నేచర్ ఈస్ కాల్డ్ న్యాచురల్ సెలెక్షన్. అంటే నువ్వు బతికుండాలంటే నేను కాదురా డిసైడ్ చేసేది కదవా, నేచర్ నిన్ను డిసైడ్ చేస్తుంది. నువ్వు ఉండాలా వద్దా అని డిసైడ్ చేసేది ఎవరు? నేచర్ డిసైడ్ చేస్తుంది. ఈవెన్ వి ఆల్సో. సో దట్ హీ ప్రపోజ్డ్ ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్, దట్ వన్ ఈస్ కాల్డ్ న్యాచురల్ సెలెక్షన్. అండ్ ఇక్కడ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనే వర్డ్ కూడా యూజ్ చేశాడు. ఫిట్టెస్ట్ అంటే ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో దే విల్ బి సర్వైవ్.
విచ్ వర్ ఆన్ వీకర్ దట్ విల్ బి పెరిష్. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఒక టైగర్, ఒక ఫారెస్ట్ లో ఒక టైగర్ ఉంది. చాలా జంతువులు అక్కడ ఉన్నాయి, ఎస్పెషల్లీ డీర్స్, జింకలు ఉన్నాయి, డీర్స్. టైగర్ వేటాడడానికి మెల్లగెళ్తుంది. పర్టికులర్ గా వేరే డీర్స్ చూసాయి, వెళ్ళిపోయాయి. అక్కడ నుంచి మెల్లమెల్లగా జారుకుంటున్నాయి. 2 డీర్స్ మాత్రం అక్కడ ఉండిపోయాయి. ఇక్కడ టైగర్ అటాక్ చేసింది. ఓకే, టైగర్ ఇస్ రన్నింగ్ టు క్యాచ్ ద డీర్స్. డీర్స్ ఆర్ రన్నింగ్ వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్ గా పరిగెత్తుతున్నాయి. దెన్ ఒక దానికి మాత్రం వేసుకున్నది ఇట్లా, అంతే, కథ ఫాసక్. ఓకే, ఇక్కడ చూద్దాము. ద డీర్ విచ్ రన్ వెరీ ఫాస్ట్ ఈస్ గెట్ సర్వైవ్డ్, ఎస్కేప్డ్, అండ్ ద డీర్ విచ్ రన్ వెరీ స్లోలీ బికమ్ ఏ ఫుడ్ ఫర్ ద టైగర్. టైగర్ కి ఆహారంగా మారిపోయింది. మరి ఈ 2 డీర్లో ఎవరు బతుకుండాలి, ఎవరు చావాలి అని ఎవరు డిసైడ్ చేశాడు? నేచర్. ఓకే, నేచర్ డిసైడెడ్ హూ విల్ సర్వైవ్ హియర్. అంటే ఈ బాగా పరిగెత్తే ఎబిలిటీ అనేది దీనికి హెల్ప్ అయింది. దట్ ఈస్ అ యూస్ఫుల్ వేరియేషన్, యూస్ఫుల్ ట్రేట్. ఇదే వేరియేషన్ దాని నెక్స్ట్ జనరేషన్ కి ఇది పాస్ చేస్తుంది. అంటే వీళ్ళకి వచ్చే యంగ్ వన్స్ కూడా ఫాస్ట్ గా పరిగెత్తుతాయి, అలా దొరకకుండా తప్పించుకుంటాయి అన్నమాట. సో ద స్ట్రాంగర్ వన్ విచ్ కెన్ రన్ వెరీ ఫాస్ట్ విల్ సర్వైవ్ అండ్ వీకర్ వన్ విల్ బి ఎలిమినేట్, పెరిష్. అవునా? సో దట్ ఈస్ వై దట్ ఈస్ కాల్డ్ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్. అవునా? ఇలా ఉంటుంది అని చెప్పాడు. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అంటే, వెన్ ద చార్లెస్ డార్విన్ వర్కింగ్ ఇన్ ద గ్యాలపాగస్ ఐలాండ్. ఎక్కడ? గ్యాలపాగస్ ఐలాండ్. అక్కడ అమెరికాకి బ్రిటిష్ కి మధ్యలో అట్లాంటిక్ ఓషియన్స్ కి దగ్గర అక్కడక్కడ ఉంటాయన్నమాట గ్యాలపాగస్ ఐలాండ్స్. అక్కడ ఈయన పనిచేస్తున్నాడు. ఇంకో సైంటిస్ట్ ఆల్ఫ్రెడ్ రసెల్ వ్యాలెస్, ఈయన కూడా ఇండోనేషియన్ ఐలాండ్స్ లో వర్క్ చేస్తున్నాడు ఆన్ ద సేమ్ కాన్సెప్ట్. ఓకే, ఇండోనేషియన్ ఐలాండ్స్ లో హీ ఆల్సో అబ్జర్వ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా. అక్కడ ఉన్న రకరకాల ప్లాంట్స్ ని, జంతువుల్ని బాగా అబ్జర్వ్ చేశాడు. అండ్ ఈయన అబ్జర్వ్ చేసినంత ఒక ఆర్టికల్ రూపంలో రాసి అది ఈ డార్విన్ కి పంపించాడు అనమాట. డార్విన్ ఈయనకు తెలుసు పాపం, అవునా? అప్పటికి తెలుసు, మేబీ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా. సో ఈయన ఏదైతే అబ్జర్వ్ చేశాడో ఇదంతా ఒక ఆర్టికల్ రూపంలో రాసి, లెటర్ రూపంలో రాసి డార్విన్ కి సెండ్ చేశాడు. ఇక డార్విన్ కి లెటర్ రానే వచ్చింది. చూశాడు, ఓపెన్ చేశాడు. దట్ ఈస్ అబౌట్ న్యాచురల్ సెలెక్షన్. అగైన్ డార్విన్ షాక్. అన్నా, నేను గిట్లనే అనుకున్నా, ఇద్దరు సేమ్ టు సేమ్. అవునా? ఇక్కడ బోత్ ఆర్ నాట్ సేమ్ కాదు, బోత్ ఆర్ సేమ్. డార్విన్ ఏదైతే అనుకున్నాడో ఆల్ఫ్రెడ్ రసెల్ కూడా అదే అనుకున్నాడు. అవునా? దీస్ ఆర్ ద ఐడెంటికల్ థాట్స్ ఆఫ్ డార్విన్. మరి ఏం చేస్తారు? సరే అబ్బాయి, ఇక ఇద్దరు కలిసి దీన్ని పబ్లిక్ చేద్దామని చెప్పేసి ఇద్దరు కలిసి ఒక బుక్ రాశారు. దట్ వన్ ఈస్ ద జర్నల్ ఆఫ్ లిన్నెయన్ సొసైటీ. దీనికంటే ముందే చార్లెస్ డార్విన్, ఈయన ఎవరు? చార్లెస్ రాబర్ట్ డార్విన్, హీ రిటన్ హిజ్ ఓన్ బుక్. ఈయన పబ్లిష్ చేసిన బుక్ అంటే ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ 1859. మన బర్త్డే మర్చిపోయిన ఆ ఇయర్ అయితే మర్చిపోవద్దు. ఓకే, ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. ఓకే, ఒరిజినల్ నేమ్ చాలా పెద్దగా ఉంటుంది. ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై మీన్స్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. ఓకే, 1859, రిటన్ బై చార్లెస్ డార్విన్. ఆల్ఫ్రెడ్ రసెల్ వ్యాలెస్ అండ్ డార్విన్ ఇద్దరు కలిసి రాసింది ఏంది? ది జర్నల్ ఆఫ్ లిన్నెయన్ సొసైటీ. అవునా? సో ఈ విధంగా వీళ్ళిద్దరూ న్యాచురల్ సెలెక్షన్ గురించి చెప్పారనమాట. మరి న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్? ఈ థియరీలో ఈ డార్విన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు? అవునా? ఏ విధంగా చేంజెస్ జరుగుతాయి అనేది నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఓకే, సో వన్స్ వి రికాప్, ఇక్కడ ఏం నేర్చుకున్నాం అంటే థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్, లామార్కిజం అండ్ జెర్మ్ థియరీ అండ్ డార్వినిజం. అవునా? అండ్ ఐడెంటికల్ థాట్స్ ఆఫ్ ఆల్ఫ్రెడ్ రసెల్ వ్యాలెస్ అనేది నేర్చుకున్నాం. క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే వెరీ సూన్, అవునా, 1K వ్యూస్ కి అయితే 1K సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవుతాను. అవునా? అక్కడ నుంచి ఇంకా వేరే లెవెల్ ఉంటాయి. అవునా? ఎందుకంటే ఒకసారి సపోర్ట్ పెరిగింది అనుకోండి, మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.